హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చికెన్తో ఒక మంచి టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే గ్రీన్ చిల్లీ చికెన్ అండి. మీరు చికెన్తో చాలా రకాల వెరైటీస్ని అయితే ట్రై చేస్తుంటారు, కానీ ఈసారి ఇలా గ్రీన్ చిల్లీ చికెన్ అయితే ట్రై చేయండి. తప్పకుండా టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది. ఇది మనకు రైస్, చపాతీ, పరోటా, పుల్కా, బిర్యానీ ఇలా దేనిలోకైనా కూడా కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుందండి. సో లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడైతే ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా చికెన్ని వేసుకున్న తర్వాత ఈవెన్గా చికెన్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే వేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న పసుపు, ఉప్పు ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ వేయకూడదండి. మూత పెట్టి మిడిల్లో తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్ ఉడికే కొద్దీ చికెన్ నుండి వాటర్ అయితే రిలీజ్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇందులో మనం వాటర్ వేయకపోయినా కూడా చికెన్ ఉడికే కొద్దీ వాటర్ అయితే ఎంత బాగా రిలీజ్ అవుతున్నాయో. ఈ చికెన్ ఉడికేలోపు మనమైతే గ్రేవీ కోసం ఒక పేస్ట్ని అయితే తయారు చేసుకోవాలి. మూత పెట్టేసి ఆ పేస్ట్కి ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. ఇక్కడైతే ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఇందులోకి చెక్క, లవంగాలను అయితే వేసుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే ఒక పిడికెడు వరకు వేసుకోవాలండి. కొత్తిమీరని కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను అయితే వేసుకోవాలి. ఈ రెసిపీ మొత్తంలో మనం కారపొడిని ఎక్కడ కూడా యూజ్ చేయమండి, కాబట్టి మీరు తినే కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలను అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను కాబట్టి 12 to 13 గ్రీన్ చిల్లీస్ని అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఇంకా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒకసారి చికెన్ అయితే చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి. తర్వాత 1 టీ గ్లాస్ మెజర్మెంట్తో వాటర్ కూడా వేసుకోవాలి. ఈ వాటర్ని డైరెక్ట్గా అలాగే వేసుకోకుండా మిక్సర్ జార్లో వేసుకొని ఒకసారి కలుపుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయే వరకు చికెన్తో పాటు ఉడకనివ్వాలి. ఈ పేస్ట్ని వేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ బాయిల్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనము ఇవి కలిపేటప్పుడు స్లోగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని అయితే వేసుకోవాలి. ఇలా పెరుగును వేసుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడ 5 రూపీస్లో చికెన్ మసాలా ప్యాకెట్ని అయితే ఒకటి వేసుకోవాలండి. నేను ఇక్కడ ఆచి చికెన్ మసాలా ప్యాకెట్ని అయితే తీసుకున్నాను. మీ దగ్గర వేరే బ్రాండ్ ఉంటే ఆ చికెన్ మసాలా నేను వేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి అయితే 1 ప్యాకెట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి, తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 5 రూపీస్లో గరం మసాలా ప్యాకెట్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఈస్టర్న్ గరం మసాలా ప్యాకెట్ని అయితే వేస్తున్నాను. మీ దగ్గర వేరే బ్రాండ్ గరం మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ అయితే కుక్ అయిపోయిందండి. కాకపోతే ఈ కర్రీ ఇంకొంచెం దగ్గర పడాలి. దానికోసం 2 నిమిషాలు మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా 2 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, గ్రీన్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇది చూడడానికే కాదు గాయ్స్, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది.
నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఇక్కడ చికెన్ అయితే ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. మీరు కూడా ఒకసారి తప్పకుండా గ్రీన్ చిల్లీ చికెన్ అయితే ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే మీకు మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది. ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా గ్రీన్ చిల్లీ చికెన్నే చేసుకొని తింటారు. వీడియో అయితే ఇంతే గాయస్, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్.